వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్. మెదక్ జిల్లా మండల కేంద్రం రేగోడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సీఎం కప్ ఏర్పాటు చేసిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడా పోటీలను స్పెషల్ ఆఫీసర్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం రోజు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ పటేల్, పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్, మండల ఉపాధ్యక్షులు గున్నా సంగమేశ్వర్ సేటు, మాజీ జెడ్పీటీసీ రాజేంద్ర పటేల్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చోటు మియా, తహసీల్దార్ నరేష్, ఎస్ఐ పోచయ్య, మాజీ సర్పంచులు సునీత నారాయణ, సునీల్, ఏఈఓ గురునాథ్, మాజీ ఎంపీటీసీ నరసింహులు, నాగేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు రాధాకిషన్, మార్కెట్ డైరెక్టర్ సంగమేష్, శ్రీధర్ సేట్, పాజిల్, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, పీటీలు పాల్గొన్నారు. అంతా సెల్ ఫోన్ మొబైల్లో ఫిజికల్ ఫిట్ ఉంటాడు. మరి ఇదే మొబైల్లోనే క్రీడలు ఆడు అంత దూరం విద్యాపరంగా మన శారీరకంగా క్రీడల్లో ఒక క్రీడలో ఇంట్రెస్ట్ ఉంటుంది విద్యార్థులకు. చదువుని పూర్తి చేస్తారు. నీ ఇష్టం ఏదుందో, నీకు ఎందులో నైపుణ్యం ఉందో, ఎందులో జరిగింది, అట్లా మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు గ్రామ స్థాయిలో, వాళ్ళందరినీ వెలికి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ యాజమాన్యానికి నేను 10,000 రూపాయలు ఇంకా మంచి ఉల్లాసం కావాలని చెప్పేసి డొనేట్ చేస్తున్నా, ఇప్పుడే ఇస్తున్నా. మార్కెట్ డైరెక్టర్ శ్రీధర్ సేట్ గుప్తా గారు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ పోటీలలో భాగంగా ఈరోజు మన రేగోడు ప్రతి క్లాస్కు ఒక ప్లాన్ చేసి పని చేయాలి. మంచి డైనామిక్ సార్ విజయ్ సార్ ఇచ్చే